నమస్తే వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు కూడా ఒక మంచి గెస్ట్ తో మీ ముందుకు వచ్చిన. ఆ గెస్ట్ ఎవరో కాదు, పిట్ట కొంచెం కూతకనం లాగా ఉంటదన్నమాట. వాడి పాటలు చాలా బాగుంటాయి. తమ్ముడు శేఖర్ నమస్తే. నమస్తే అక్క. ఎట్లును? బాగున్నాక్క, మీరు ఎట్లున్నారు? నేను చాలా బాగున్నా. ఇప్పుడు నీ గురించి తెలుసుకునే ముందు ఒక మంచి పాటతో మన కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాము. ఓకే, చేసుకుందాం మంచి అక్క, పాట. ఖచ్చితంగా. ఎందుకంటే మన తెలంగాణ అమరులను తలుచుకుంటూ ఈ ప్రోగ్రాంలోకి వెళ్దాం అక్క. ఓకే, ఫస్ట్ ఓకే. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. మా త్యాగధనులారా మరచిపోము మేము, మా త్యాగధనులారా మరచిపోము మేము. గుండెల్లో గుడి గడుతాం, కోరుకు దండం పెడుతాం. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా, కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా తెలంగాణ చరిత తెలుసుకున్నారు ఘనత. తెలంగాణ చరిత తెలుసుకున్నారు ఘనత. ఆంధ్ర దోపిడి చూసి అగ్గి పిడుగులైన వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. చదువుకో కొడుకాని సాగనంపిన తల్లి, చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి. చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు, చదువుల్లో సారాన్ని విప్పి చెప్పిన సారు. సాగు వార్త వింటూ గుండె పగిలిన తల్లి. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు, విద్యార్థి సంఘాల వీరయోధులు మీరు. నెత్తూటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిల్లు. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా, సేను సెలకల్లారా గోరు వంకల్లారా. మీరన్నా చూసిండ్రా బాలకి చోరాల. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. ప్రపంచ చరితల్లో పరిశోధించిన గాని, ప్రపంచ చరితల్లో పరిశోధించిన గాని మీలాంటి త్యాగాలు ఏడాగానారావు, మీలాంటి త్యాగాలు ఏడాగానారావు. పాల బుగ్గల పసిడి మొగ్గలు ఏడుండ్రో. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం, విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. సూపర్ సూపర్ సూపర్. అంటే ఇప్పుడు ఫస్ట్ పాట పాడినావు కదా, తర్వాత నీ గురించి మీది ఎక్కడ? మాది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాక, ఉమ్మడి ఆదిలాబాద్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బెజ్జూర్ మండల్, పాపన్పేట విలేజ్, మారుమూల విలేజ్.
మారుమూల మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది అవునా? అటు సైడ్. ఈ పాటలు ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? అంటే మీది బార్డర్ ఎక్కడో ఉంటది కదా. ఏంటంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుండే గద్దరన్న, గోరెటెంకన్న, విమలక్క పాటలు వింటూ ఇక మనం కూడా వాడితే బాగుంటుంది కదా అని పాడడం స్టార్ట్ చేసినాం. గుడిలో అంతటపుర రామదేవి సాంగ్స్ పెట్టేవాళ్ళు. వాటిని వినడం ద్వారా ఇతరులు పాడంగా కూడా చూసి మనం కూడా వాడితే బాగుంటుందని ఇన్స్పైర్ అయ్యి తెలంగాణ ఉద్యమం నుంచి అవునా? అంటే పాడుతున్నాం. అంటే అట్లా ఇన్స్పైర్ అయ్యారు కానీ ఇంట్లో అమ్మ నాన్న ఎవరు పాడలేదు. ఇప్పటికైతే ఎవరు వాడరు. అవునా? ఎన్ని సంవత్సరాల నుండి నేర్చుకున్నావు? అంటే అప్పుడు చిన్నప్పుడు అంటే ఇయర్స్ చిన్నప్పుడు అంటే 3rd 4th క్లాస్ నుంచి పాడేదాకా. అప్పటి నుంచే ఉందా? ఆ. సూపర్ సూపర్. అట్లనే ఇంకొక మంచి పాట అమరుల గురించి. అక్క మనకు గదరన్న అంటే ఆ. అమరుడైంది కాబట్టి గదరన్న పాడిన పాటలను తప్పకుండా తప్పకుండా. ఖచ్చితంగా పడుకుందాం అక్క. అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మ నీ ప్రేమానిదమ్ము, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మ నీ ప్రేమానిదమ్ము. ఎట్టెల్లా మట్టి చిప్పవో, ఎట్టెల్లా మట్టి చిప్పవో గాయిదోల్లా గాండ్రగొడ్డలివి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. కమ్మం మెట్టు అడుగులతోని కట్టుకుంది పచ్చని చీర, కట్టుకుంది పచ్చని చీర, ఆదిలాబాదు ఆకును లిపి పెట్టుకుంది నొసట బొట్టు, పెట్టుకుంది నొసట బొట్టు, నాగారం అడవి తుమ్మతో దిద్దుకుంది కండ్ల కాడిక, దిద్దుకుంది కండ్ల కాడిక, కుసుమ పువ్వులు నూరమ్ము పసుపు పూసుకుందమ్ము, కుసుమ పువ్వులు నూరమ్ము పసుపు పూసుకుందమ్ము. నిండు ముద్దైదా తెలంగాణము, మా నిండు ముద్దైదా తెలంగాణము ముండ మోసినట్టున్నాదమ్మో, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. మా తల్లి మహాబలేశ్వరం కృష్ణమ్మకు జన్మనిచ్చినది, కృష్ణమ్మకు జన్మనిచ్చినది, భారతి తుంగభద్ర పాలేరును కలుపుకున్నది, పాలేరును కలుపుకున్నది, జోరు జోరుగా ఓరుగా వచ్చి దూరాల వద్ద దూరలు నీనది, దూరాల వద్ద దూరలు నీనది, శ్రీశైలం మల్లన్న చూసి శివతాండవం చిందులేదినది, శివతాండవం చిందులేదినది. మా కృష్ణమ్మ తల్లి తెలంగాణకు, మా కృష్ణమ్మ తల్లి తెలంగాణకు కన్నీళ్ళు తప్ప నిలివలేదు, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. ఇట్లా గదరన్న పాటలు వింటూ కూడా సూపర్ సూపర్ ఇది inspire సూపర్. గద్దరన్న భౌతికంగా దూరమైన కానీ తన పాట ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉంటది, ప్రజల గొంతులో నుంచి వస్తుంది. అది చిన్న పెద్ద అయినా తేడా ఉండదు, పాట ఎప్పుడు బ్రతికే ఉంటది. గద్దరన్నకు మరొకసారి జోహార్ జరుపుకుంటున్నాం. సూపర్ సూపర్. నీకు ఇంత తక్కువ వయసులో గద్దరన్న పాట పాడినావు అంటే నువ్వు మామూలుడే కాదురా. సూపర్ సూపర్. ఇంత మంచిగా పాడాలని ఎట్లా అనిపించింది? అంటే మనం కూడా అంటే ఒక మాటకు లేని పవర్ పాటకు ఉంటుంది కదా. అవును. అంటే చాలా మంది ఎంత చెప్పినప్పటికీ మనం ఏంటంటే ఒక పాట రూపంలో దాని ఎంతో సమాచారాన్ని అందులో ఇమిడ్చవచ్చు మనం. అవును. అంటే ఇంత తక్కువ వయసులో అంత నాలెడ్జ్ అంటే ఒక పాట గురించి తెలుసుకోవాలంటే అది పెద్ద పెద్ద వాళ్ళ తరం కూడా కాదు. అంటే ఈ పాట మేము నేర్చుకోవడం ద్వారా ఏంటంటే మన నాలెడ్జ్ని కూడా గెయిన్ చేసుకోవచ్చు అక్క. ఎట్లా అంటే మాకు 10th కరోనా బ్యాచ్ మాది. అప్పుడు సార్ క్వశ్చన్ అడిగింది ఏమనంటే కృష్ణ నది జన్మస్థానం ఎక్కడని మమ్మల్ని అడగడం జరిగింది. అడిగినప్పుడు అప్పటికి మాకు ఆ పాఠం కాలేదు. కాకపోయినప్పటికీ ఏంటంటే ఈ పాట విన్నాం కదా, మహాతల్లి మహాబలేశ్వరం కృష్ణమ్మకు జన్మనిచ్చింది అన్నప్పుడు మహాబలేశ్వరం కోడలు సార్ అని చెప్పడం వల్లే
ఇక అప్పుడు కూడా అంటే మనం పాటల ద్వారా కూడా జ్ఞానాన్ని తెలుసుకోవచ్చని ఇక అర్థమైంది. సూపర్ సూపర్. నీ జ్ఞానానికి మరొకసారి జోహార్లు.